హైదరాబాద్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రోజు ట్రాఫిక్ జామ్లతో కనపడే సిటీ రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సిటీ ప్రజలందరూ సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సొంత ఊళ్లకు బయలుదేరి వెళ్లడంతో ఖాళీగా కనిపిస్తున్న ప్రధాన జంక్షన్లు, సిటీ రోడ్లపై ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నగర వాసులంతా కూడా పల్లెబాట పట్టారు పండుగ జరుపుకోవడానికి. మొత్తం ప్రస్తుతం నేను అసెంబ్లీ ముందున్న చౌరస్తా దగ్గర ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు పూర్తిగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. దీనికి సంబంధించి రోజు రద్దీగా ఉండే సర్కిల్ ఇది. నిత్యం లక్షలాది వాహనాలు రోడ్లపై కనబడుతూ ఉంటాయి. కానీ సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా పెద్ద పండుగ కాబట్టి పండుగ జరుపుకోవడానికి కుటుంబ సభ్యులతో సహా 3 రోజుల పాటు ఊరికెళ్ళి పండుగ వేడుకల్లో పాల్గొంటారు. మనం 3 సర్కిల్లో కూడా చూడొచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా ఖాళీ రోడ్లు కనబడుతున్నాయి. జనాలంతా కూడా ఊరికి వెళ్ళడంతోనే సిటీలో ఇలాంటి పరిస్థితి కనబడింది. దీనికి సంబంధించి పొల్యూషన్ కూడా రోజు ఉండే పొల్యూషన్తో పాటు ఎయిర్ పొల్యూషన్, అదేవిధంగా సౌండ్ పొల్యూషన్ కూడా నిన్న నుంచి కూడా తగ్గినట్టు అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే మొత్తం విజయవాడ హైవే కావచ్చు, ఇటు బెంగళూరు హైవే కావచ్చు, అంతా కూడా ఊరికి వెళ్ళే వాహనాలతో రద్దీగా కనబడ్డాయి. కానీ సిటీ మొత్తం నిన్న నుంచి కూడా పూర్తిగా ఖాళీ అయిపోయింది. రోడ్లన్నీ ఖాళీగా కనబడుతున్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ వాసులు రోజు రోడ్లు ఇలాగే ఉంటే బాగుంటుంది అన్న ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ సంక్రాంతి పండుగ పెద్ద పండుగ కాబట్టి ఏపీకి చెందిన వారు హైదరాబాద్లో చాలామంది ఉంటారు. రోజు ఉద్యోగాలు చేసేవారు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా చాలామంది ఉంటారు. దాంట్లో భాగంగానే పండుగ చేసుకోవడానికి ఊరికి వెళ్ళిపోవడంతో ఆ రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఖాళీగా కనబడుతున్నాయి. రోజు లక్షల సంఖ్యలో వాహనాలు తిరిగే హైదరాబాద్ రోడ్లో ఇప్పుడు కొన్ని వెహికల్ ఏదైతే పనులపైన వచ్చేవారు, మామూలుగా అవసరాలు ఉన్న వారికి సంబంధించిన వాహనాలే కనబడుతున్నాయి. నిత్యం రద్దీతో, సిగ్నల్లతో, ట్రాఫిక్ జామ్లతో ఇబ్బంది పడే నగర జనాలకి 3 రోజుల పాటు ఫ్రీ రోడ్లు హైదరాబాద్లో కనబడనున్నాయి. ఎందుకంటే మొత్తం ఎంప్లాయీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ ప్రైవేట్ ఉద్యోగాలు, వ్యాపారవేత్తలు అందరూ కూడా తమ పండుగ జరుపుకోవడానికి తమ సొంత గ్రామాలకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ హైదరాబాద్కి సంబంధించిన రోడ్లన్నీ నిర్మానుష్య కనబడుతున్నాయి. ఇక పోలీసులు కూడా ఏదైతే ఇళ్ళకి తాళాలు వేసి ఊర్లోకి వెళ్ళారు కాబట్టి వారికి సంబంధించిన గస్తీని కూడా పెంచారు. రాత్రిపూట రోజు కన్నా కొద్దిగా ఎక్కువగా ఉండే గస్తీని పెంచి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ఊరికి వెళ్ళేవారు పోలీసులకి సమాచారం అందించి వెళ్ళాలని కూడా చెప్పడం జరిగింది. పొల్యూషన్ ముఖ్యంగా హైదరాబాద్లో హెవీగా పొల్యూషన్ పెరిగిపోతుంది. వాహనాల సంఖ్య నెలకి 50,000కు పైగా కొత్త వాహనాలు హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతున్నాయి. కానీ ఈ 3 రోజులలో భారీగా పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, అదేవిధంగా సౌండ్ పొల్యూషన్ కూడా తగ్గనున్నట్టు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ రోడ్లన్నీ కూడా ఖాళీగా కనబడుతున్నాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా 10 నిమిషాల్లోనే వెళ్ళిపోయే పరిస్థితి ఈ 3 రోజులు కూడా ఉంటుంది. తిరిగి మళ్ళీ పండగకు వెళ్ళిన వారు తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్ రోడ్లన్నీ కూడా బిజీగా మారనున్నాయి. కెమెరామ్యాన్ నరసింహతో బిగ్ టీవీ, హైదరాబాద్.